పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహులలో జోష్ పెరిగింది. అదేవిధంగా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. తెలంగాణలో ఎన్నికల నగర త్వరలో మోగనున్నది. పంచాయతీలకు సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులు ఇప్పటికే ప్రజలను ఆయా గ్రామాలలో మచ్చిక చేసుకుని పనిలో పడ్డారు. ఒక్కొక్క పార్టీ నుండి 3 లేదా 4 ఆశావాహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలతో పాటు 6 గ్యారంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని పంచాయతీలో గెలవాలని చూస్తుందని సమాచారం.